బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి ప్రాంతంలో తలపెట్టిన రజతోత్సవ సభకు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఆదేశానుసారం మహబూబాబాద్ జిల్లా తురూరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సామల రాజు ఆధ్వర్యంలో పట్టణంలోని 8వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో రజతోత్సవ సభకు బయలుదేరి వెళ్లడం జరిగింది। ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సామల రాజు, గడిల సాయిలు సంయుక్తంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రజతోత్సవ సభకు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు తురూరు పట్టణంలోని 8వ వార్డు నుండి మండలంలోని మడిపల్లి గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభకు తరలించడం జరిగిందని పేర్కొంటూ గ్రామంలో ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు। కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు సంక్షేమం జరిగిందని గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। పెళ్లి నుండి ఒక 200 మందిని తరలించడం జరుగుతుంది। ఈ సభ సక్సెస్ చేయాలని కోరుచున్నాను। అందరికి పేరు పేరున జయన్న నాయకత్వం, జయన్న నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం। నమస్కారం అండి। బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు, మా నాయకుడు దయాకర్ రావు పిలుపు మేరకు ఎల్కతుర్తి సభకు మడిపల్లి గ్రామం నుండి మరియు సామల రాజు మెకానిక్ గారి ఆధ్వర్యంలో తురూరు నుండి పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్తున్నాము। భారీ బహిరంగ సభ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరగాలని, మా కేసీఆర్ మళ్ళీ పురుడు పోసుకొని మళ్ళీ ఎంత తొందరగా అధికారం రావాలని కోరుకుంటూ దయాకర్ రావు గారి నాయకత్వంలో మేమందరం క్షేమంగా ఉండి, ముఖ్యంగా దయాకర్ రావు చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, ఇప్పటికీ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి। ఇంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు చేసే ప్రభుత్వం శూన్యం కాబట్టి మళ్ళీ మేము ఎలాగైతే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామో మా కార్యకర్తలు అదేవిధంగా మా పార్టీని అధికారం రావడానికి సిద్ధంగా ఉన్నారు। ఇప్పుడు మేము అదే సభకు పోయి సభను దిగ్విజయం చేస్తాము, చేసి నిరూపిస్తాము। జై తెలంగాణ, జై తెలంగాణ।